బ్యాక్ టు స్పెషల్ లైవ్ షో కరెన్సీ కష్టాలు. నోట్ల పాట్లు 4 రోజుల నుంచి ఏ రకంగా ఉన్నాయో చూస్తున్నాం. మరి కొద్ది రోజుల్లోనే అది సద్దుమణుగుతుందా, లేకపోతే ప్రధాని పిలుపునిచ్చినట్టుగా కొంచెం ఎక్కువ సమయం పట్టిన ఒక బృహత్తర కార్యక్రమం తీసుకుంది కాబట్టి కేంద్రం దానికి సహకరించాలా, ఎంత సమయం పడుతుంది? రాంబాబు గారు, మీ అనాలిసిస్ ప్రకారం 4 రోజుల నుంచి మీరు చూస్తున్న జరుగుతున్న సిచ్యువేషన్, గ్రౌండ్ లెవెల్లో చూస్తున్న సిచ్యువేషన్ ఎంతకాలం ఇది పట్టే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు, అట్లీస్ట్ మీరు నమ్ముతున్నారు? ఇప్పుడు ఏటీఎంస్ ఎక్కడైతే నగరాల్లోనూ కొన్ని పట్టణాల్లోనూ ఈ పెద్ద నోట్స్ ఏదైతే 2000 నోట్లు కన్ఫిగరేట్ చేశారో ఆ 2000 నోట్లు సమృద్ధిగా ఉన్నాయి బ్యాంకులు. దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బట్ కన్ఫిగరేట్ కానిటువంటి ఏటీఎం సంఖ్య విపరీతంగా ఉంది. అవి మినిమం నెల రోజుల వరకు దాన్ని అటెండ్ చేయలేరు, ఎందుకంటే సంఖ్య ఎక్కువ ఉంది. ఈ వెండర్స్ వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ తక్కువ ఉంది. వాళ్ళే చెప్తున్నారు ఫిజికల్ గా మేము మాన్యువల్ గా వెళ్ళి చేయాలి తప్పిస్తే మేము చేయగలిగింది లేదు. సో దాదాపుగా కాలనీలో ఏటీఎంలు ఇప్పుడప్పుడే తెరుచుకునే అవకాశం అయితే లేదు. ఇప్పుడెప్పుడంటే తెరుచుకుంటాయి. ఎప్పుడు ఈ 150 నోట్లు కనుక ఒక వారం రోజుల లోపల సమృద్ధిగా కనుక ఈ రిజర్వ్ బ్యాంక్ సప్లై చేయగలిగితే కనీసం 150తో నడిపించచ్చు. ఆ 500 కొత్త నోట్లు కూడా పంపించగలిగిన రోజున ఒక వారం తర్వాత నార్మల్ సిట్యుయేషన్లోకి 3 రావచ్చు. 2000 నోట్లు మాత్రం టైం పడతాయి. ఏదైనప్పటికీ ఒక 15-20 రోజులు మాత్రం మినిమం ఏటీఎంల ఆపరేషన్ వేసుకోవాలి. రెండోది వచ్చేటప్పటికి నేను ఎంతైతే డిపాజిట్ చేశానో అంత ఆ రకంగా నాకు రావాలంటే ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో 24వ తేదీ టైం ఇచ్చారు రివ్యూ చేయడానికి. 24వ తేదీ లోపల ఆర్బీఐ ఆ నోట్లను ఏదైతే ముద్రించినారో అవి సఫిషియెంట్ గా సప్లై కనుక చేసిన రోజున 24 కనీసం 10,000 రూపాయల లక్ష కనుక చేయగలిగితేనే ఈ పానిక్ సిట్యుయేషన్ తగ్గుతుంది. అదర్వైజ్ 2000 ఏదో ధర్మం వేసినట్టుగా నా డబ్బు నేను బ్యాంకులో పెట్టి నాకు ధర్మం వేసినట్టుగా 2000, 4000 అంటే పానిక్ సిట్యుయేషన్ కుదరదు. సెకండ్ థింగ్, వ్యాపార వర్గాలు కూడా కరెంట్ అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు. కరెంట్ అకౌంట్ హోల్డర్స్ లక్షల్లో దాన్ని ట్రాన్సాక్షన్ చేస్తారు. అసలు 10,000 రూపాయలు వాటి చేతిలో పెట్టి నువ్వు బిజినెస్ చేయమని అంటే వాళ్ళు ఎక్కడి నుంచి చేయగలుగుతారు? మూసుకోవాల్సిందే దాదాపుగా. ఎక్కడ దాని గురించి అసలు లేదు. అందుకని కన్సూమర్ దగ్గర మనీ ఉన్నా కూడా బిజినెస్ మ్యాన్ దగ్గర మనీ లేనప్పుడు ఆ రకమైన ట్రాన్సాక్షన్స్ కూడా జరగవు. సో ఎకనామికల్ ప్రిన్సిపల్ ఇందాక ఎవరో మాట్లాడుతూ ఇన్ఫ్లేషన్ పెరిగింది కదా అని, మనీ సర్క్యులేషన్ ఎప్పుడైతే విత్డ్రా అయిందో ఇన్ఫ్లేషన్ తగ్గాలి, ధరలు కూడా తగ్గాలి. బట్ ఈ షార్టెస్ట్ పీరియడ్ లో తగ్గవు. అంటే బ్యాంకింగ్ సిస్టమ్ లో ఏదైతే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక 15-20 రోజుల వరకు నార్మల్ సిట్యుయేషన్ లోకి రావు ఇవన్నీ కూడా. బట్ ఇది నార్మల్ సిట్యుయేషన్ రావాలంటే యుద్ధ ప్రాతిపదికన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్లీస్ట్ లోయర్ డినామినేషన్ ఇంక్లూడింగ్ దర్ 500 నోట్స్, ఎందుకంటే 100 రూపీస్ 50 రూపాయలు సప్లై చేసి కూర్చుంటే రోజు 20 సార్లు ఫిల్ చేస్తుండాలి దాన్ని. ఆ క్యాసెట్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ బాక్సెస్ లో మేము టూ మెనీ టైమ్స్ ఫిల్అప్ చేస్తే తప్ప పెట్టంగానే అవి విత్డ్రా చేసేస్తున్నారు. దాన్ని రేపొద్దున 2,000 రూపాయలు 5,000 రూపాయలకు 10,000 రూపాయలకు పెంచితే గంటకి ఫిల్అప్ చేస్తూనే, ఎందుకంటే పీపుల్ పానిక్ లో ఉన్నారు. ఇప్పుడు మొత్తం 85,000 బ్యాంక్ బ్రాంచ్లు దేశంలో ఉన్న పబ్లిక్ ని కనుక కంపేర్ చేస్తే రేషియో చూస్తే ప్రతి 15,000 మందికి ఒక బ్యాంక్ బ్రాంచ్ ఉంది. 15,000 మంది బ్యాంక్ బ్రాంచ్లకు వెళుతున్నారు. సో 15,000 మంది ఒక బ్యాంక్ బ్రాంచ్లకు వెళ్ళి తనకున్నటువంటి డబ్బుని డిపాజిట్లో వేసుకోవటం, ఎక్స్చేంజ్ చేసుకోవటం, విత్డ్రా చేసుకోవటం, ఈ రకమైన యాక్టివిటీ జరుగుతుంది. ఇప్పుడు దేశంలో బ్యాంకులో ఏం యాక్టివిటీ జరగలేదు, ఓన్లీ ఎక్స్చేంజ్ యాక్టివిటీ జరుగుతుంది. మామూలుగా చేసుకోవడానికి వాళ్ళు పొద్దున్న కొట్టుకున్న పరిస్థితి కూడా చూసాం. కొట్టుకున్నారు, ధరలు చిల్లర తీసుకోవట్లేదని గొడౌన్స్ మీద దాడి చేస్తున్నారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాడి చేస్తున్నారు, బయట కూడా దాడి చేస్తున్నారు. సో ఇవన్నీ ఎక్కువ పెరిగిపోవటం. ముఖ్యంగా నేను ఇంకొకటి కూడా మంత్రులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ దయించి దాని గురించి మాట్లాడదాం, స్టేట్మెంట్ తో సహా దాని గురించి మాట్లాడదాం. మౌలాలి నుంచి సత్యనపల్లి నుంచి కాల్ చేస్తున్నారు మౌలాలి గారు. మౌలాలి గారు చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మాది ఒక చిన్న గ్రామం అండి, ఇక్కడ పల్లెటూరు. అయితే మా దగ్గర ఈ చిల్లర సరుకులు తీసుకోవాలని చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఎవరు 500 నోట్లు 1000 రూపాయల నోట్లు తీసుకోవట్లేదు. అయితే మా దగ్గర ఉన్న చిల్లర అంతా కూడా పెట్రోల్ పెంచుకోవడానికి కానివ్వండి ఇలాంటి వాటికి అయిపోయాయి మాకు తెలియక. ఇప్పుడు మా పరిస్థితి ఇంకా దయనీయం ఉంది సార్. ఎందుకంటే బ్యాంకుల్లోకి వెళ్తేనేమో డిపాజిట్ చేసుకున్నారు కానీ విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు ఒక వారం ఆగి రమ్మంటున్నారు. అంటే ఇప్పుడు 10,000 తీసుకోవడానికి ఛాన్స్ ఉంది కదా, లేదంటున్నారా? మరి డబ్బులు లేదు సార్. డిపాజిట్ ఓన్లీ రోజు 2,000 తీసుకోమన్నారు. డిపాజిట్ ఎంత చేయొచ్చు. అవును, విత్డ్రా అనేది ఏటీఎం లో తీసుకొస్తున్నారు 2,000. అవును, బ్యాంక్ కౌంటర్ లో 10,000 తీసుకోవచ్చు. అంటే మీరు డిపాజిట్ చేసుకునే అమౌంట్ లోంచి 10,000 రూపాయలు మీరు చెక్ ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది కదా, దానికి మా బ్యాంక్ మేనేజ్మెంట్ మీకు హెల్ప్ చేయట్లేదా? అంటే మాకు చెక్ బుక్స్ లేవండి, చెక్ లేవు కదా మాకు. ఓకే, మీకు అకౌంట్ అయితే ఉంది కదా, కేవైసీ నామ్స్ తీసుకోవచ్చు కదా. మీరు పాన్ కార్డ్ తో చేసినటువంటి అకౌంట్ కనుక ఉన్న రోజున చెక్ లేకపోయినా కూడా విత్డ్రాల్ ద్వారా మీరు దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు కదా.
ఆ రకమైన సహకారం మీకు అందట్లేదా బ్రాంచ్ లో? బ్యాంకుల్లో 100 రూపాయల నోటు కొత్తవి ఇంకా 500 నోట్లు 2000 నోట్లు రాలేదని డబ్బులు ఇవ్వట్లేదు, డిపాజిట్ మాత్రం చేయించుకుంటున్నారు మా పల్లెటూరు బ్యాంకుల్లో. కరెన్సీ రాలేదు. సో ఇట్స్ ఏ బిగ్ ప్రాబ్లం అండి. మరి చాలా చోట్ల ఉండుంటుంది. మేబీ వారు మనకు కాల్ చేశారు సత్తెనపల్లి నుంచి. చాలా చోట్ల ఈ ప్రాబ్లం మేబీ ఫేస్ చేస్తూనే ఉంటారు. హైదరాబాద్ నుంచి వేణు గారు, మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి? సార్ నమస్కారం సార్ అందరికి. నమస్తే అండి, చెప్పండి సార్. నేను మోడీ గారి వీరాభిమానినండి. ఓకే. ఆయన తీసుకున్న నిర్ణయము 8వ తారీఖు సాయంత్రం 8 నాకు చాలా సంతోషం అనిపించింది. మన దేశంలో బ్లాక్ మనీ కానీ ఈ డూప్లికేట్ కరెన్సీ కానీ అరికట్టబడి చాలా సంతోషపడ్డాను సార్. ఓకే సార్, నేను ఫస్ట్ వీక్ లో కొంచెం అమౌంట్ నేను ఏటీఎం ద్వారా డ్రా చేసుకుంటా జరుగుతున్నాను. ఓకే. సో దాంతో ఎలాగోలాగో నిన్నటి వరకు నేను మేనేజ్ చేసుకోగలిగాను సార్. ఈ రోజు వచ్చి పాల వాళ్ళకి, కూలీ వాళ్ళకి డబ్బులు ఇద్దామని బ్యాంక్ లో అమౌంట్ డ్రా చేద్దామని వెళ్తే, చెక్ ద్వారా డ్రా చేద్దామని వెళ్తే వాళ్ళంతా 2000 రూపీస్ నోట్స్ ఇస్తున్నారు. సో 2000 రూపీస్ నోట్స్ అనేటి అంతటా నాకు చిల్లరగా చలామణి రావట్లేదు, చిల్లర రావట్లేదు దానికి. అంటే కిరాణా షాప్ లో కానీ, వెజిటబుల్ మార్కెట్ లో కానీ, ఎక్కడైనా 2000 రూపీస్ కి ఎవరు చిల్లర ఇవ్వట్లేదు. ఇప్పుడు మీది 2000 ఇచ్చారు, దానికి చిల్లర లేదు, మీ సమస్య. ఇప్పుడే సత్తెనపల్లి నుంచి కాల్ చేశారు ఒక కాలర్, వారికి అసలు డబ్బులే ఇవ్వట్లేదు, డబ్బులు లేవని చెప్తున్నారు బ్యాంకులో. నిజంగా సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో దానికి మరి సొల్యూషన్ పెద్దలే చెప్పాలి. మరొక కాలర్ ఉన్నారు, రమేష్ రెడ్డి గారు. రమేష్ రెడ్డి గారు మాట్లాడండి. చెప్పండి సార్. ఇప్పుడు ఒక అకౌంట్ 2 లక్షలు వేస్తున్నారు కదా, నాకు దాదాపు 60,000 సార్లు వస్తుంది సార్. అది కూడా డిపాజిట్ కింద వస్తుంది సార్. ఈ నెలకు పడుతుంది కదా ఒకటి సాలరీ. 60,000 ఒకసారి మళ్ళీ చెప్పండి. 60,000 సాలరీ వస్తుంది సార్. ఒకటి అకౌంట్ లో పడుతుంది కదా, ఇప్పుడు ఒకటి పడుతుంది కదా. రమేష్ రెడ్డి గారు, మీరు నెమ్మదిగా మాట్లాడాలి, అర్థం కావట్లేదు. 2,50,000 చేస్తే మొత్తం 3,10,000 డిపాజిట్ కింద అవుతుందా? ఏమి కాదండి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలా, మీ శాలరీలు మీ రెగ్యులర్ గా వచ్చే ఇన్కమ్ కి ఎక్కడ అది దానికి ఆటోమేటిక్ ట్యాక్స్ అయిపోతుందండి. ఈ 2,50,000 మీకు ఎందుకు ఇచ్చారంటే, మన ట్రెడిషన్ ప్రకారము ఇంట్లో అందరూ ₹1,00,000 50,000 పెట్టుకుంటారు అన్న ఉద్దేశంతో ఆ 2,50,000 వరకు క్యాష్ డిపాజిట్ చేసుకోండి అన్నారు. అది ఇన్కమ్ కాదండి. సో మీ శాలరీ ఇన్కమ్ ఎలా అవుతుందో రెగ్యులర్ ట్యాక్స్ అవుతుంది. మీరు మీ ఇంట్లో వాళ్ళు దాచిపెట్టుకున్న అమౌంట్ ఒక్కొక్కళ్ళు ఎవరైనా సరే 2,50,000 ఇది చాలా పెద్ద అమౌంటేనండి, దాని వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ధనంజయ్ గారు, సారీ దశరథ్ రెడ్డి గారు, ఇప్పుడు రాంబాబు గారు ఒక పాయింట్ రేస్ చేశారు. పాలిటీషియన్స్ మాట్లాడే మాటలు, ఒకటి వెంకయ్యనాయుడు గారు చేసిన కామెంట్స్ కానివ్వండి, అరుణ్ జైట్లీ గారు కానివ్వండి, సరే అమిత్ షా గారు, అదంతా పొలిటికల్ గా వాళ్ళు మాట్లాడుకున్నారు. కానీ ఆల్రెడీ ప్యానిక్ లో ఉన్న ప్రజల్ని మరింత ప్రొవోకేట్ చేసేలాగా ఉన్నాయి ఆ కామెంట్స్. అంటే ఏం ఆగిపోయిందంతా నడుస్తోంది కదా, నల్లధనం తప్ప మిగతావన్నీ నడుస్తున్నాయని వెంకయ్యనాయుడు గారు అన్నారు. సరే వారి స్థాయిలో నడుస్తూ ఉన్నట్టు కనిపించవచ్చు, కానీ మరి వాళ్ళు డబ్బులు లేవని ఒకళ్ళు, డబ్బులు చేతిలో ఉన్నా ఉపయోగించుకోలేక ఒకళ్ళు. సో వాళ్ళ ఇబ్బంది ఖచ్చితంగా పడుతున్నట్టే కదా. నరేంద్ర మోడీ డిసిషన్ తీసుకున్నది అందరు వెల్కమ్ చేస్తామండి, దానికి ఏం బాధ లేదు. కానీ గ్రౌండ్ రియాలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎప్పుడైతే 500 నోట్స్ 1000 నోట్స్ మీరు అరికట్టారో, దే వుడ్ హావ్ ప్లాన్డ్ ఇమీడియట్లీ ద నెక్స్ట్ డే, అంటే నవంబర్ 10th కానీ 11th కానీ ఎంతైతే డబ్బులు డిపాజిట్ చేస్తున్నారో ఆ డబ్బులు ఇమీడియట్ వచ్చేటట్లు చేసింటే అప్పుడు కరెన్సీ కూడా ఉండాల్సింది. ఎందుకంటే 500 నోట్స్ అండ్ 1000 నోట్స్ కూడా అప్పటి వరకు రెడీ పెట్టుకొని వీళ్ళు ఈ విధంగా డిసైడ్ చేస్తే బాగుండేది. వాళ్ళు 2000 నోట్స్ పెట్టారు, కానీ 2000 నోట్స్తో ఇంకా ఇబ్బందికరంగా అవుతుంది. ఎందుకంటే 2000 నోట్స్ నేను తీసుకొని ఎక్కడ పోయినా కూడా అతడు నాకు చేంజ్ ఇచ్చే పరిస్థితిలో లేడు. ఇదేమో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద అర్బన్ ఏరియాస్. ఒకసారి మనం తీసుకుంటే టోటల్ భారతదేశంలో రూరల్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయండి. ఈ రూరల్ ఏరియాస్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి బ్యాంక్ అకౌంట్స్ కూడా ఎంత మందికి ఉందండి? బ్యాంక్ అకౌంట్స్ కూడా హార్డ్లీ 20% ఆర్ 21% ఉండొచ్చు అనుకుంటాను నేను. సో అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకెక్క ఇబ్బంది అవుతున్నది. అండ్ ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఇప్పుడు ఈ ఇబ్బంది పడే వాళ్ళందరూ ఎవరి దగ్గర డబ్బులు లేవండి, బ్లాక్ మనీ అనేది అసలే లేదండి. సో ఇది వాళ్ళు ఫస్ట్ కరెన్సీని రెడీ చేసుకొని 500 నోట్స్ 1000 నోట్స్ రెడీ చేసుకొని డిసిషన్ తీసుకుంటే బాగుండేది. తర్వాత ఈ లిమిట్ అనేది ఏదైతే పెట్టారో అనవసరంగా ప్యానిక్ అవుతున్నారు, ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఈ 10,000తో ఎలా జరుపుతాము, ఎలా జరుగుతుంది అంటని చెప్పేసి. అండ్ ఈ అమౌంట్ యాజ్ లాంగ్ యాజ్ ఈ 500 నోట్స్ అదర్ కరెన్సీ నోట్స్ ఈ బ్యాంకులలో వచ్చినంత వరకు ఈ ప్యానిక్ కంటిన్యూ అవుతుంది. ఈ ప్యానిక్ తోని ఇట్ మే లీడ్ టు సమ్ అదర్ థింగ్ ఆల్సో ఫర్ మెనీ పబ్లిక్. సో అది కాకుండా ఇప్పుడు మీరు అన్నట్లు పొలిటీషియన్స్ కూడా కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది.
వాళ్ళు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ సముదాయించి కొంత ధైర్యం ఫ్రెండ్లీగా ఇచ్చేలా మాట్లాడుకుంటూ మాట్లాడాలి. ఏం కాదండి మీరు కొన్ని రోజులు వెయిట్ చేయండి, 10 days 15 days, ఇప్పుడు 100% ప్రాబ్లం ఉంది, 15 days తర్వాత 75% ప్రాబ్లం వస్తుంది, 1 month తర్వాత 50% అవుతుంది అంటే ఆ విధంగా చెప్తే బాగుంటది. అండ్ వాళ్ళు మాట్లాడేది అర్బన్ పాపులేషన్ ఒకటే కాకుండా రూరల్ పాపులేషన్ కూడా మైండ్ లో పెట్టుకొని మాట్లాడితే బాగుంటది, వాళ్ళకి అర్థమయ్యేటట్లు కూడా మనం చెప్పవలసిన విషయం ఉన్నది. అది కాకుండా ఇప్పుడు ద సెంట్రల్ గవర్నమెంట్ పీపుల్, ఐ రిక్వెస్ట్ అరుణ్ జైట్లీ గారు త్రూ ఎన్టీవీ, యూ హ్యావ్ టు టేక్ ఎ బిగ్ డిసిషన్ ఫర్ ఈవెన్ రూరల్ ఏరియాస్ అంటే రిగార్డింగ్ ద అగ్రికల్చరిస్ట్, యూ హ్యావ్ టు ఫెసిలిటేట్ సంథింగ్. నాట్ ఓన్లీ దట్ అండి, కనీసం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక లిటిల్ క్లారిఫికేషన్, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయించాలి. పీపుల్ ని ప్యానికీలో ఉండకండి మీరు. అంచేత చిన్న చిన్న వయసులకు వచ్చేటటువంటి ఇబ్బందులు ఏం లేవు, ఒకవేళ ఇబ్బందులు వచ్చినా మేము దాన్ని సార్ట్ అవుట్ చేస్తాం అనేటువంటి చెప్పాలి. లేకపోతే ఆత్మహత్యలతో మొదలవుతున్నాయి, గొడవల మీద దాడులు జరుగుతున్నాయి, మీరు టీవీ స్టూడియోలోకి వచ్చి మాట్లాడకండి. కనీసం ఒక మీ దగ్గర డిపార్ట్మెంట్ లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ హోల్డ్ చేసి ప్యానికీ సిచ్యుయేషన్ ని సార్ట్ అవుట్ చేయడానికి అటు ప్రభుత్వం, ఇటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రెండు కని చేసిన ప్యానిక్ తగ్గుతుంది. అది ఈ లోపల 10-15 రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ నోటీసులు సప్లై చేస్తుంది. అటువంటి చర్యలు తీసుకోకుండా అందరి మీద మేము చర్యలు తీసుకుంటాం అనే మాట కొద్దిగా కంట్రోల్ చేస్తే. ఇంకోటి అంటే ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నప్పుడు వై దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇన్కమ్ ట్యాక్స్, అనవసరంగా అందరినీ భయపెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు యాజ్ ఎ జనరల్ సిటిజన్ ఐ డోంట్ నో హౌ ఇట్ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్. అట్లీస్ట్ ఈ టైం వరకు ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఏమి మాట్లాడకుండా, ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ వరకు కూడా ఎవరి దగ్గర డబ్బులు లేవండి, బ్లాక్ మనీ అనేది లేదు, ఎవరి దగ్గర ఉండాల్సింది వాళ్ళ దగ్గర ఉన్నది, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. కానీ వీళ్ళు అనవసరంగా డబ్బు లేకుండా కూడా బాధలు పడుతున్నారు. వీళ్ళ మీద ప్రెషర్ పెట్టకుండా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ సైడ్ నుంచి కూడా కొన్ని వెసులుబాటు థింగ్ ఏదైనా చేస్తే మాత్రం బాగుంటుంది. ఇది సక్సెస్. మాట్లాడదాం కాలర్ తో మాట్లాడిన తర్వాత. సంగారెడ్డి శ్రీశైలం గారు నమస్తే, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మాది పాన్ కార్డు ఉన్నది సార్, ఎంత దాకా వేసుకోవచ్చు సార్ మేము బ్యాంక్ లో? మీకు పాన్ కార్డు ఉన్నా లేకపోయినా మీ బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు 2,50,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చండి సార్. దాని వరకు ఇబ్బంది ఏం లేదు. అంతేనా శ్రీశైలం గారు? ఇంకేమన్నా క్వశ్చన్ ఉందా, డౌట్ ఉందా? అంతే సార్, పాన్ కార్డు ఎంత వరకు వేసుకోవచ్చు అని చెప్తే అంతే సార్. రైట్. దీని మీద మీ వ్యూ ఏంటి అనిల్ గారు? ఇప్పుడు మనం మాట్లాడే పొలిటీషియన్స్ కామెంట్స్ కానివ్వండి, లేకపోతే ప్రీ అరేంజ్మెంట్స్ విషయంలో కానీ. సార్ ఎప్పటికైనా కూడా ఎటువంటి డిసిషన్స్ తీసుకున్నప్పుడు కొంచెం కఠినంగా ఉన్నప్పుడు పొలిటీషియన్స్ కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా కూడా మనకు సిచ్యువేషన్ కంట్రోల్ చేసేందుకు కొరకు, అంటే ఒక ఫైర్ అవుతుంటే నార్మల్గా మనం చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, చల్లారి ప్రాసెస్ ఉంటుందో, ఆ ప్రాసెస్ వరకు ఉండాలి తప్పించి ఇంకా దాంట్లో ఎక్కువ చేసినట్టు ఉండకూడదు. అంటే బీజేపీ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ 100% కరెక్ట్ అని అందరూ ఒప్పుకుంటున్నారు. 90% ఆఫ్ ది కంట్రీ యాక్సెప్టెడ్ దట్ ఇస్ అ కరెక్ట్ అని, దాంట్లో సెకండ్ థాట్ లేదు. అయినా కూడా బీజేపీ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతినిధులు కానివ్వండి, బీజేపీని సపోర్ట్ చేసే ప్రతినిధులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, దీన్ని ఆ సపోర్ట్ చేస్తూ కూడా ప్యానిక్ కానివ్వకుండా చూసుకునే సొల్యూషన్స్ కూడా వారు ఇవ్వాలి. ఇందాక మన పెద్దలు చెప్పినట్టు ఒక్కొక్కరు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కానివ్వండి, లేదా ఇంకా వేరే డిపార్ట్మెంట్ కానివ్వండి, ఏదైనా కూడా ఒక సిచ్యువేషన్ ఎట్లుండాలంటే రోజు ఒక హెడ్లైన్స్లో ఏముంటుంది, ఈ రోజు ఇలా ఉంది, ఈ రోజు ఇలా అంటే ఒక భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో ఇటువంటి న్యూస్ రాకుండా కూడా, ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా కూడా మనం చూసే బాధ్యత కంపల్సరీ ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ప్రసాద్ గారు, ఆన్సరబిలిటీ లోపించింది అంటే ఒప్పుకుంటారా? అంటే కొన్ని విషయాలు ఇప్పుడు సరే అరుణ్ జైట్లీ గారు వారు చేసింది అంటే వారు సదుద్దేశంతోనే చెప్పి ఉండవచ్చు, కానీ వారు బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే అంతా కొంతమంది చేస్తున్నారు కాబట్టి అంటే ఎందుకంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. సపోజ్ రైతులా వేసుకుంటారు, రైతులు వేసుకుంటే వాళ్ళకి ట్యాక్స్ ఉండదు, డబ్బులకి సేఫ్టీ ఉంటుంది, పైగా వడ్డీ కూడా వస్తుంది కదా, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? అంటే యాక్చువల్ గా వీళ్ళు ఇప్పుడు దీన్ని ఒక నల్లధనం ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి ఈ పని చేశారు, ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ నిర్ణయంలో వాళ్ళతో పాటు చిన్నవాళ్ళు కూడా దొరికిపోతారు అన్న కామన్ సెన్స్ ఢిల్లీ లెవెల్లో మర్చిపోయారండి. అది మర్చిపోయారు, కంప్లీట్ గా మర్చిపోయారు. ఎందుకంటే ఇలాంటి డెసిషన్ ఇందాక సార్ చెప్పినట్టు మేము రాడికల్ డెసిషన్ అంటామండి. ఎందుకంటే ఏమి లేనప్పుడు ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్ లో ఈ డెసిషన్ తీసుకోవాలి, కాన్ఫిడెన్షియల్ గా ఉండాలా, సీక్రెట్ గా ఉండాలా, ఎవరికి, ఎందుకంటే లేకపోతే వాళ్ళు తప్పించుకుంటారు, పర్పస్ సర్వ్ అవ్వదు, గవర్నమెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. కానీ ఇలాంటి తీసుకునేటప్పుడు తెలిసిన వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసేయాలి. ఎందుకంటే అగ్రికల్చరల్ గా ఉన్న పీపుల్ ఇబ్బంది పడతారండి. అలానే చిన్న చిన్న ఇండస్ట్రీలు, అంటే పెద్ద ఇండస్ట్రీలకు ప్రాబ్లం లేదు, చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎక్కువ కూడా లేబర్ కి ఆ రోజు సాయంత్రానికి డబ్బులు ఇచ్చి పంపించేస్తారు. రూరల్ లో ఉన్న ఏరియాస్ అన్ని కూడా అగ్రికల్చరల్ బేస్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ రోజు వచ్చిన వాళ్ళు రేపు వస్తారు గ్యారంటీ లేదు.
సో వాళ్ళందరికీ సాయంత్రానికి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు రారు, పని చేయలేరు. సో వాళ్ళ పరిస్థితి ఒకటి మర్చిపోయారు. అలానే ఇలాంటి డెసిషన్ తీసుకునేటప్పుడు ఏమైందంటే ఇక్కడ ప్రాబ్లము, వాళ్ళు డెసిషన్ తీసేసుకున్నారు, ఆయన ఏమైనా ఇండియా దాటి వెళ్ళిపోయారు, ఇక్కడ ఏమైనా వీళ్ళకి ఆయన 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 చెప్తే గానీ వీళ్ళు యాక్షన్ చేయలేరండి. ఎందుకంటే హీఈస్ టోటలీ కంట్రోలింగ్ హిస్ పవర్. దట్ ఈస్ గుడ్ అండి, ఒక రకంగా అది మంచిదే. కానీ అక్కడి నుంచి ఇచ్చేటప్పుడు సిచ్యువేషన్ బట్టి దాన్ని మానిటర్ చేయాలండి. వరదలు వచ్చినప్పుడు కలెక్టర్లో ఒక సీనియర్ ఆఫీసర్లు పెట్టి చేస్తున్నారు. అలానే ఇంకో సిచ్యువేషన్ ఏమైందంటే, ఇది బ్లాక్ మనీ ఎవరి దగ్గర ఉందండి? మీరు అందరూ అనుకున్నట్టు పొలిటీషియన్స్ దగ్గరే ఉంది, సీనియర్ ఆఫీసర్స్ దగ్గరే ఉంది, బ్యూరోక్రాట్స్ దగ్గరే ఉంది, పెద్ద బిజినెస్ మ్యాన్ల దగ్గరే ఉంది. వీళ్ళందరూ యాక్చువల్లీ వీళ్ళందరూ లీడర్స్ అండి. లీడర్స్ అందరూ వెళ్ళి ఎక్కడ చెప్పాలా, గల్లీలోకి వెళ్ళి అందరికీ దీన్ని అడ్రస్ చేయాలా. కానీ వాళ్ళందరూ వాళ్ళ బ్లాక్ మనీని సర్దుకునే పనిలో ఉన్నారు. వాళ్ళ సర్దుకుందామనే పనిలో ఉన్నారు. ఇక్కడ ఏటీఎంల దగ్గర కొట్టుకుంటున్నారా? ప్రజల కష్టాలు ఏంటి? ఒక్కళ్ళు వచ్చి ఏటీఎం దగ్గర అదే అడుగుతున్నారండి. మనం లైవ్ ఇస్తున్నప్పుడు, రిపోర్ట్ చేస్తున్నప్పుడు, ఏమండి ఒక్క సూటు బూట్ వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చారా, లేకపోతే బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చారా అంటే వాళ్ళు అడుగుతారు సామాన్యులు, కానీ వాళ్ళు రారు కదా. వాళ్ళు సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు తెర వెనక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు యాక్చువల్ పొలిటికల్ పీపుల్ రావాలండి, ఎందుకంటే ఆఫీసర్లు రారండి. వాళ్ళు లోపల కూర్చొని పొలిటికల్ పీపుల్ ఇచ్చినది అడ్మినిస్ట్రేషన్ చేస్తారు అంతే, వాళ్ళు రారు. పొలిటికల్ లీడర్స్, ఎందుకంటే కార్పొరేటర్ దగ్గర నుంచి, కౌన్సిలర్ల దగ్గర నుంచి, మేయర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు వెళ్ళి చెప్పాలా. కానీ వాళ్ళు వెళ్ళే పొజిషన్ లేదు, ఎందుకంటే తెలుగుట్టిన కోతేది అంటారు, దొంగ అంటారు. సో వాళ్ళు ఇంకేం చేయలేరండి. అంటే ఇప్పుడు వాళ్ళని ఎవరు ఓదార్చాలా? ప్రజలే ఓదార్చాలి. ఇంకా వాళ్ళే ఓదార్చుకోవాలి. ఒక సిండికేట్ ఏర్పడి కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగి